ఓకే ఫ్రెండ్స్, మరి ఇందాక అనుకున్నాం ఒక గురువు దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండాలి? ఐఎమ్ రెడీ. ఇది ఐఎమ్ రెడీ అన్నంత సులువు కాదు. ఎందుకంటే ఒక పని అయిన తర్వాత రెస్ట్ తీసుకుంటాం. ఒక అతిథి వస్తే మీరు ఎంతకాలమైనా ఉండండి చూస్తాను చెప్పడం బాగానే ఉండిద్ది. ఒకసారి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ వస్తే దయచేయండి అన్నదానికి దయచేయండి అయిపోయిందా లేదా? అలాగా మరి పత్రి సార్ని ఫాలో అవుతూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఒక మెయిన్ పిల్లర్గా ఉంటున్నారని చెప్పుకోవడం, పొగడ్తలు చేయించుకోవడం సూపర్గా ఉంటుంది. కానీ అదే కన్సిస్టెన్సీతో నిరంతర సేవ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంతేనా కదా? అదే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఆషామాషి వ్యవహారం కాదు. 1997 నుండి పిరమిడ్ సొసైటీ మూమెంట్లో అద్భుతమైన మూమెంట్ని స్పీడప్ చేసిన గ్రాండ్ మాస్టర్స్లో ఈ దంపతులు ఒకరు. డాడీ నడుస్తుంటేనే ఆ స్పీడ్ మేము అందుకోలేము. ఆ జెట్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు నడక. ఇంకా వర్క్ ఎలా ఉండిద్ది మరి? ఆయన అందుకుంటూ ఆయనతో బ్యాలెన్స్కి మూవ్ అవ్వడం అంటే మమ్మీ ఇంకెంత స్ట్రాంగ్ కాన్షియస్నెస్ అయి ఉంటుంది. అంత గ్రేట్ మాస్టర్, అంత బ్యాలెన్స్గా ఎంతమంది మాస్టర్స్ వచ్చినా కానీ బ్యాలెన్స్ చేయడం అంటేనే ఆ గ్రేట్ కాన్షియస్నెస్కి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. రెడీయా? కాబట్టి అందరూ మాస్టర్స్ అలాగ తయారవుదాం. ఇక్కడున్న గ్రేట్ మాస్టర్స్ లాగా ఎవరు రెడీగా ఉందామా? వీళ్ళందరూ పత్రి సార్ ఒక మాట అంటేనే రెడీ అనేవాళ్ళు, రెడీ సార్ అనేవాళ్ళు. ఆయన ఏ లెవెల్లో అయితే ఏ టార్గెట్ పెట్టి మనకు అప్పచెప్పారో ఆ లెవెల్లో తీర్చిదిద్ది ఆయనకు చూపించిన గ్రేట్ మాస్టర్స్. అందులో ప్రథములు మన జక్కా పద్మ గారు. ఆవిడ యొక్క అమూల్యమైన సందేశం తీసుకుందాం. ముందర మన శివకి ఇవ్వాలి కదండి అభినందనలు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళని ఎలా పొగిడితే ఎలా చెప్తున్నాడు. ఇది ఒక పెద్ద టాలెంట్, ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్. నేషనల్, అందుకనే మరి నేషనల్ లెవెల్లో వెళ్ళాడు. నేషనల్ కాదు, నెక్స్ట్ ఇంటర్నేషనల్గా కూడా వెళ్తున్నాడు. అది కాంగ్రెస్ అయినా. ఓకే, భగవత్ స్వరూప సభకు నమస్సుమాంజలి. సో ఈరోజు మనం అందరం కలవటానికి ముఖ్య కారణం శివపార్వతి గారు, నెహ్రూ గారు దంపతులు, మోతీలాల్ గారు దంపతులు యొక్క పిరమిడ్ స్థాపన, అంటే ఈరోజు కట్టడం ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం అందరం కలిసాము. మరి వారి కొడుకు మేరకు చక్కగా వాళ్ళు ఇక్కడే ఉండాలని చెప్పి వాళ్ళ అమ్మాయి చెప్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళిపోకుండా, మన మాస్టర్లకి ఏంటి ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటాం కదా, సరే ఇక్కడే అమ్మా నాన్న స్థిరంగా ఉండాలని కోరుకుని ఆయన కోరిక అనుసంధానంగా చక్కగా ఆయన ఉన్నప్పుడే అయిపోయిందా పిరమిడ్? సరే, ఎంత అద్భుతంగా చక్కగా కట్టెళ్ళారు. ఆయన ఆత్మ పైనుంచి చూస్తూనే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనకేంటో ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుని, కానీ కొన్ని కోరికలతో కట్టినప్పుడు అది అలా తీర్చిదిద్దటం కూడా వాళ్ళకి ఒక అభినందన సభ. ఇది ఈ రోజున మీరు ఈ విధంగా అందరిని ఏర్పాటు చేసి ఆ బిడ్డకి ఒక సంతృప్తిని, అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి అలా కట్టగలిగారు. సో ఈ విధంగా అతన్ని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరిది కార్యకారణ సంబంధాలు ఉంటాయి అన్నది తెలిసిందే కదా మనందరికీను. ఎవరు ఏ పని మీద వస్తారో ఆ పని చూసుకుంటారు, వెళుతూ ఉంటారు. ఇది సహజమే, వెనక ముందు అంతా తప్పేం లేదు. కానీ ఇంత అద్భుతంగా చక్కగా మీరు ఫ్యామిలీ అంతా కూడా చక్కగా ఇది నిర్మాణం చేసి ప్రజలకు అందించారు. ఒక వ్యక్తి సాధన చేస్తే ఒక వ్యక్తి శక్తి క్షేత్రం అవుతుంది. అలాగే ఇంట్లో ఒక పిరమిడ్ కడితే ఇల్లే ఒక పెద్ద శక్తి క్షేత్రం, ఒక దేవాలయం అవుతుంది. ఆ దేవాలయం, ఈ పిరమిడ్ యొక్క ప్రమాణం ఏంటంటే మనకి కట్టిన తర్వాత ఆ యొక్క పిరమిడ్ యొక్క శక్తి దాదాపుగా 2 కిలోమీటర్ల వరకు ఆ శక్తి వ్యాపిస్తూ ఉంటుందన్నది మనకు ప్రూఫ్ ఇది. సో అంటే 2 కిలోమీటర్ల వరకు ఆ ఎనర్జీస్ పాస్ అవుతూనే ఉంటాయి. పిండి కొద్దీ రొట్టె అన్నట్టు పెద్ద పిరమిడ్లు అయితే పెద్దగా శక్తి ఉంటుంది. దీనికి ఏ ప్రమాణానికి తగినట్టు ఆ ప్రమాణంగా ఆ యొక్క శక్తి ప్రకంపనలు ఉంటాయి. సో ఈ విధంగా మీరు ఇక్కడి అద్భుతమైన సిటీ చూడండి ఎంత అందంగా ఉందో. ఊరికి దూరంగా చక్కటి ఒక సిటీ ఏర్పడింది. మరి ఈ సిటీలో మీరు ముందుగా ఇలా పిరమిడ్ స్థాపన చేసి ఈ లోపల ఉన్న వారందరికీ కూడా ధ్యానాన్ని అందించడానికి మీరు నిజంగానే ఆయన చెప్పినట్టు స్థిరంగానే ఉండాలి. ఇక్కడ ఉండి చక్కగా ఈ యొక్క ఉన్న ఈ యొక్క సిటీ అంతా కూడా చక్కగా ధ్యాన సిటీగా మార్చాలి, ధ్యాన సిటీగా. ఓకే.
మరి ఈరోజు మహా అద్భుతమైన పర్వదినం. ఆ రోజు వాళ్ళు వచ్చారు, ఏదో ఏ రోజు అడిగారు పౌర్ణమి రోజున కుదరటం లేదమ్మా అన్నాం. మరి ఏంటి అనుకుంటే చివరికి మహాశివరాత్రి. చూసారా ఎంతటి అద్భుతమైన దినం వస్తుందో. అంటే వారి యొక్క కార్యకారణ సంబంధాలు మనకు తెలియకుండానే ఎప్పుడు ఎలా జరిపించుకోవాలనేది పైన విశ్వ ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుంది. నిజంగానే మరి ఈరోజు అద్భుతమైన దివ్యమైన రోజు. అలాంటి ఈ దివ్య మహాశివరాత్రి రోజున ఈ పర్వదినాన ఇలాంటి పిరమిడ్ని ఓపెన్ చేసుకోవటం ఆ యొక్క ఆత్మ యొక్క నిశ్చయం, మనది కాదు, ఆత్మ నిశ్చయం చేసింది అది. సో కాబట్టి ఒకసారి ఆ బాబుకి మనందరం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. సో అందరికీ ఈరోజు హరహర మహాదేవ, హరహర మహాదేవ, హరహర మహాదేవ. రానివ్వండి, గొంతు రావాలి. ఎక్కడున్నాడు ఆ హరహరుడు? మనలోనే ఉన్నాడు, రావాలి. హరహర మహాదేవ. ఎక్కడున్నాడు మహాదేవుడు? అది అందరికీ తెలిసిపోయింది మహాదేవుడు ఎక్కడున్నాడు. ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడని కదా. మరి మనలో ఉన్న మహాదేవుడిని చూడడానికి ఇంతమంది ఎన్నో అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చారు, ఎంతో అద్భుతంగా చెప్పారు. మరి మనం ఆ హరహర మహాదేవుడు ఎక్కడో లేడు కదా, మనలోనే ఉన్నాడు కదా. ఆ మనలో ఉన్న రూపం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మనకి లలితా సహస్రనామలు శృంగార సంపూర్ణ జయ జాలంధర స్థిత అని చెప్పేసి ఒక చక్కటి శ్లోకం ఉంటుంది. అంటే శృంగార రస సంపూర్ణ అంటే మన యొక్క సాధకుడు సాధన చేసే, అందరూ సాధకులే కదా ఇక్కడ, అందరూ సాధన చేసేవాళ్ళే. మూలాధార చక్రం నుంచి ఉన్న మూలాధార చక్రంలో ఉన్న ఆ యొక్క శక్తిని మూలాధారం నుంచి షట్చక్రాల సహస్రాల స్థితికి చేరటమే శృంగార రస సంపూర్ణ. అంటే రెండిటి కలయిక. రస సంపూర్ణ అంటే రసము, అంటే ఆనంద స్థితిని, ఆ యొక్క శక్తిని రెండు శివశక్తైక్య స్వరూపిణి అంటారు కదా, ఆ శివుడు శక్తి స్వరూపిణి రెండు కలయిక స్థితే సహస్రార స్థితి. మూలాధారంలో శక్తిని చక్కగా సాధన చేస్తూ షట్చక్రాల గుండా దాటి ఆ యొక్క సహస్రార స్థితిలో ఉన్న చైతన్య స్థాయిలో కలవటమే, అంటే ఏకం అవ్వటమే శివశక్తైక్య స్వరూపిణి. అలాంటి రోజే ఈరోజు మహా అద్భుతమైన రోజు. ఈ ఉద్భవం అంటే శివలింగోద్భవం జరిగేది కూడా అర్ధరాత్రే. అందుకే ఈరోజే అమ్మవారి కళ్యాణం కూడా చేస్తారు. కళ్యాణం చేయంటే శివపార్వతుల కళ్యాణం కాదు సుమా, మనలో ఉన్న శివశక్తి చైతన్య స్వరూపానికి, శక్తి స్వరూపానికి, చైతన్యానికి కలిగేదే కళ్యాణం. ఎక్కడుంది అది? మూలాధారంలో ఉన్న శక్తిని సాధన ద్వారా మనం అప్లిఫ్ట్ చేసుకుంటూ షట్చక్రాల గుండా దాటి సహస్రార స్థితికి వెళ్ళినప్పుడు కలిగే ఒకనొక అద్భుతమైన అనుభవమే కళ్యాణము. ఎక్కడ జరుగుతుంది? మన లోపలే జరుగుతుంది. ఇంకా లోపలికి మనం వెళితే మన లోపలే గొంతుకులో ఒక అద్భుతమైన ఒక లింగం ఉంటుంది. ఏమిటది? ఏముంది మన లోపల? గొంతుకులో కొండనాలిక ఉంటుంది. అది ఎలా ఉంటుంది కదా. సో అంటే మన సాధన ద్వారా మనము పరిపూర్ణంగా సాధన చేసినప్పుడు ఆటోమేటిక్గా మనలో ఉన్న ఆ గ్రంథి ఏదైతే ఉందో అది ఉత్పత్తి అవుతుంది. తద్వారా దాని నుండి అది మనకి సాధన చేస్తుంటే కేచర్య ముద్రని అవన్నీ అంటూ ఉంటారు. కానీ సాధన చేస్తూ మనకు తెలియకుండానే ఒక అద్భుతమైన ఈ గ్రంథి విడుదలవుతుంది. దానిలోంచి ఒక అద్భుతమైన రసం విడుదలవుతుంది. ముందల రసం రాదులేండి, అన్నీ క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఏం జరుగుద్ది? ఆలాహలం వస్తాయి. అలాగే మనకు సాధన చేసినప్పుడు లోపల అన్నీ చేదు విషం అన్నీ వస్తూ ఉంటాయి. కానీ నువ్వు సాధనలో పరిపక్వత అయినప్పుడు నీకు తెలియకుండానే ఒక అద్భుతమైన ఒక రసానుభూతిని, ఒక చిన్న అనుభూతిని పొందుతావు. అదే ఇక్కడుంది మీ లోపల, అదే శివలింగము. మన సాధన ద్వారా ఆ శివలింగాన్ని ఉత్పత్తి చేసుకున్నప్పుడు దాని నుండి ఉత్పన్నమయ్యే అమృత బిందువును ఎవరైతే స్వీకరిస్తారో వారే శృంగార రస సంపూర్ణ, వారే అమృత బిందువులు తీసుకున్నవారు. వారికి మరణం ఉండదు అని చెప్తారు మహానుభావులందరూ. పురాణాలు చెప్పినా పురాణాలంటే పురాణాలకు కొట్టేయాల్సిన పనే లేదు. పురాణాల్లో ఉన్న అంతర్గత సత్యాన్ని తెలుసుకున్నప్పుడు అది ఎక్కడుంది? అద్వైత రూపంలో చూసుకోవాలి. ద్వైతంగా మనం చూడటం నేర్చుకున్నాము, కానీ అద్వైత పరంగా చూసినప్పుడు నీ లోపలే ఆ శివలింగ స్వరూపంలో ఉన్న ఆ శివలింగ తత్వాన్ని నువ్వు ఎప్పుడైతే సాధన చేసి మేల్కొల్పుకుంటావో దాని నుండి ఊరే రసం ఏదైతే ఉందో ఆ రసానుభూతిని ఒక్క డ్రాప్ కాదు, డ్రాప్లో 1000 వంతు నువ్వు పొందినా అంతటి అనుభూతిని పొందుతావు. జీవిత పర్యంతము మర్చిపోలేనంటే అంతటి అనుభూతిని ఇస్తుంది. మరి అది ఎట్లా వచ్చింది? సాధన ద్వారానే. ఏం చేస్తున్నాడు? అందరూ చెప్పారు కదా, శివుడు మహాసాధన. సాధన కాదు, మహాసాధన, మహాపరిసాధన. అలా సాధన చేస్తే తప్పకుండా మనం ఆ శివస్వరూపులుగా అవుతాము. శివస్వరూప తత్వాన్ని మన అనుభూతికి తెచ్చుకుంటాము. మరి అది ఈరోజు అసలు శివుడు అంటేనే లింగోద్భవ కాలం అని చెప్పుకున్నాం కదా, అర్ధరాత్రి లింగోద్భవ కాలం. శివుడి యొక్క పైతత్వం ఏంటి? శివలింగం సాకార స్వరూపం, నిరాకార స్వరూపం అనుకుంటాం.
కానీ నిరాకారం అంటే ఆకారం లేదు, కానీ ఒక ఆకారం ఉంది ఏంటి శివలింగం రూపంలో. పైదేమిటి, పై తల ఉన్నదేమో మూడు భాగాల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అంటే కింద పైన ఉన్నదేమో మహేశ్వరుడు అంటే శివతత్వం ఉంటుంది, మధ్యలోకి వచ్చేటప్పటికి విష్ణు, కిందకు వచ్చేటప్పుడు భూమి అంటే బ్రహ్మ. సృష్టి స్థితి లయలు ఈ మూడు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికే ఈ యొక్క శివలింగము. అందుకనే కింద చూడండి, పైదమ్మో శివలింగం ఉంటుంది, కిందమ్మో పానిపట్టం అంటాం, అంటే స్త్రీ యోని భాగం అనమాట. ఆ యోని భాగము ఆ లింగ భాగము కలిస్తేనే సృష్టి, అదే స్త్రీ శివశక్తి యొక్క స్వరూపిణి. అది సృష్టి తత్వానికి ఒక అద్భుతమైన బిందువు. ఈరోజు మహాశివరాత్రి సందర్భం ఏంటంటే, అందుకని అర్ధరాత్రి చేస్తారు, మిగతా రోజు అంతా చేరు కదా. అర్ధరాత్రి ఎందుకు శివోద్భవం చేస్తున్నారంటే అప్పుడు ఉద్భవిస్తుంది, అప్పుడు లింగోద్భవం జరుగుతుంది కాబట్టి ఆ సమయాన్ని రెండింటినీ కలిసి కళ్యాణం చేస్తారు. మన పురాతనంగా జరిగేది అది బాహ్యంలో జరిగితే అంతరంలో మనకిక్కడ జరగాలి. సో అందుకని మహాశివరాత్రి అనేది జాగరణ, ఉపవాసం ఇవన్నీ ఏంటి. జాగరణ అంటే ఎరుకుతో కూడి ఉండడం, ఉపవాసం అంటే నిరంతరం అంటే నీ సాన్నిధ్యంలో ఆ శివతత్వానికి మరింతగా దగ్గరగా ఉండటమే, శివతత్వానికి సన్నిధిలో ఉండటమే ఉపవాసము. అంటే సమీపమున, వాసం అంటే ఉండటము. అంటే ఎక్కడుంటావు, నీ యొక్క సన్నిధిలో నీ ఆత్మలో ఉన్న ఆ శివతత్వంతో అనుసంధానమై ఉండే విధానమే శివరాత్రి, అదే శివతత్వము, అది ఉపవాసము. జాగరణ అంటే ఎరుకుతో కలిగి ఉండటం, ఎల్లప్పుడూ కూడా జాగరణ కలిగి ఉండటం. ఒకసారి దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాం, పర్వాలేదా. ఒక వేటగాడు ఒక కట్టెలు కొట్టేవాడు ఉంటాడు, ప్రతిరోజు అడవికి వెళ్తాడనమాట. వెళ్ళి కట్టెలు కొట్టుకుని తెచ్చుకుని అది అమ్ముకుని వాడి ఆహారాన్ని సంపాదించుకుంటాడు. అది ప్రతిరోజు జరిగే నిత్య కార్యక్రమం వాడికి. ఒక రోజున వెళ్తాడు అడవిలోకి, వెళ్ళిపోయి అక్కడ దారి తప్పిపోతాడు. ఆ రోజున కావాల్సిన కట్టెలు దొరకక లోపలికి వెళ్ళిపోతూ ఉంటే ఇంచుమించు తెలియకుండానే లోపల అడవిలోకి ఎక్కడికో వెళ్ళిపోతాడు అనమాట. అరే సాయంత్రం అయిపోతుంది, తిరిగి చూసుకుంటే ఎక్కడున్నానని చూసుకుని నట్టెడవిలో ఉంటాడనమాట. ఏం చేసేది లేక, తిరిగి రావడానికి అవకాశం లేదు, ఏం చేసేది లేక అక్కడ ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఎక్కి కూర్చుంటాడనమాట. చెట్టు ఎక్కి కూర్చుని నవ్వేస్తున్నారు మా అమ్మగారు, తెలిసిపోయింది కదా అగ్రెసర్ కదా. సో ఆ చెట్టు ఎక్కి కూర్చుంటాడు. ఆ తర్వాత మరి నిద్ర రాకూడదు కదా, జాగరూకత అంటే ఎక్కడ నిద్ర వస్తే పడిపోతే కింద జంతువులు వస్తాయి, పులులు సింహాలన్నీ వస్తాయి, ఎక్కడ దానికి నేను ఆహారం అవుతామోనని ఎరుకతో ఉంటూ ఆ ఎరుక కలిగి ఉండడానికని చెప్పి ఆ చెట్టు యొక్క ఒక్కొక్క ఆకు తుంచి కింద వేస్తూ ఉంటాడట. ఆ కింద వేస్తూ ఉంటే ఆ కింద ఏముంది, శివలింగం ఉంది. పాపం ఆయన తెలియదు శివలింగం ఉందని కూడా, కానీ ఆ ఆకు తుంచి వేస్తుంటే అది శివలింగం మీద పడుతూ ఉంటుందంట. ఒక్కొక్క ఆకు ఆ శివలింగం మీద పడుతూ ఉంటుంది. మొత్తానికి జాగరూకతతో వెలుగుగా ఉండి నిద్రపోకుండా అలా ఆకులు వేస్తూ తెల్లవారిన తర్వాత కిందకి లేచి చూస్తే కింద దిగాడనమాట. దిగిన తర్వాత చూస్తే అక్కడ శివలింగం మీద ఆకులు పడి ఉన్నాయి. ఇంతగా ఆయన ఎక్కిన చెట్టు ఏంటో తెలుసా, బిల్వదళం. సో బిల్వదళం అంటే తెలిసినా తెలియకపోయినా ఆయనకేం తెలియదు, కింద శివుడు ఉన్నాడని తెలియదు, నేను ఎక్కింది బిల్వ వృక్షం అని తెలియదు, నేను చేసే పని ఇరుకుతో చేస్తున్నానని కూడా తెలియదు. తనని కాపాడుకోవడానికి కావలసిన పని చేశాడు, కానీ అది ఒక తెలిసినా తెలియకపోయినా ఒక పరిపూర్ణత్వం వచ్చింది, వాడికి జన్మే లేకుండా పోయిందట అని చెప్తారు కదా పురాణాలు. సో అలా జరిగింది. అంటే ఇందాక అమ్మాయి చెప్తుంది పాప సూర్యకుమారి, పాప తను సాధన చేస్తూ ఉంది, అన్నీ తెలిసినా తెలియకపోయినంటే అది నువ్వు సాధనలో ఎప్పుడైతే నిమగ్నమయ్యావో నీకు ఏది కావాలో అది నీకు చక్కగా అందించబడుతుంది. అందుకని ఆవిడ ఘంటానాదం, అనాహత చక్రంలో ఘంటానాదం వినగలిగింది ఆవిడ. ఆ యొక్క ఇందాక చెప్పుకుంది ఆ వాయువు అనేది, ఆ అనుభూతి అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ఆ సహస్రారముల స్థితిలో ఉన్న ఆ చైతన్యాన్ని తను చక్కగా అనుభూతి చెందింది ఆ పాప, ఆ సూర్యకుమారి గారు. తెలిసిందా తెలియపోయినా, కానీ దాని గురించి వివరం తెలియలే, కానీ అనుభూతి పొందిందా లేదా. సో ఈ కథలాగే ఆవిడ కూడా అలాగే తెలిసినా తెలియపోయినా అత్యంత అద్భుతమైన ఆనందాన్ని అనుభూతి చెందుతుంది ఆ పాప సూర్యకుమారి గారు. సో ఇలా మనందరూ కూడా నిజం చెప్పాలంటే మనందరం మాస్టర్లందరూ కూడా మనకు తెలియకుండానే ఆ అనుభూతిని ప్రతిరోజు అనుభవిస్తూనే ఉంటాం ఏదో ఒక సమయంలో, కానీ మనం తెలియదు, ఎందుకంటే ఆ ఎరుక మన దగ్గర లేదు. ఇది నేను చెప్పలేండి, పతంజలి మహర్షి చెప్పారు. పతంజలి మహర్షి ఏం చెప్తారా, ప్రతి ఒక్క మానవుడు ఏదో ఒక స్థితిలో ఏదో ఒక సమయంలో అలాంటి స్థితిని అనుభూతి చెందుతాడు అని చెప్తారనమాట. సో అది మనందరం ఎరుక కలిగి ఉంటే ఆ అనుభూతి ఏంటో మనకు తెలుస్తుంది. ఆ అనుభూతిని మనం ఎరుకుతో గమనిస్తూ ఉంటే ఆ అనుభూతిని మనం నెమ్మదిగా పెంచుకుంటే మనకి ఆ స్థితి నిరంతరం ఆ స్థితిలో నిలబడగలుగుతాం. సో ఇది శివరాత్రి యొక్క మహత్యము. మరి అద్భుతంగా పిరమిడ్ కట్టారు. ఆ పిరమిడ్ అనేది ఆ మధ్య భాగంలో ఒక ఫైర్ అనేది ఉంటుంది.
నేనైతే చూశాను. ఎందుకంటే మా పిరమిడ్లో నేను సాధన చేస్తున్నప్పుడు నేను ఆ మధ్య భాగంలో ఉన్న పిరమిడ్ ఫైర్ ఎలా ఉంటుందో నేను చూడగలిగాను. అలాగే బెంగళూరు పిరమిడ్లో కూడా ఆ ఫైర్ ఎలా ఉద్భవిస్తుందో తెలుస్తుంది. అంటే మనలో ఉన్న అగ్నితత్వం ఏదైతే ఉందో ఆ అగ్నితత్వం ఆ పిరమిడ్లో ఉంటుంది. సో అంతటి అగ్నితత్వాన్ని ఆకర్షించుకుని ఆ విశ్వశక్తిని, కాస్మిక్ ఎనర్జీని అంతా రిసీవ్ చేసుకుని దానిలో స్టోర్ చేస్తుంది. చేసిన ఆ శక్తి మనం అందులోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి తొందరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆ స్టోర్ అయిన ఎనర్జీ చుట్టూ కూడా ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన సాధన ద్వారా కూడా మనం కూడా ఒక పిరమిడ్లమే. మన ముక్కు ఒక పిరమిడ్, మనం కూర్చుంటే బాచిపెట్టేసి కూర్చుంటే ఒక పిరమిడ్. మనలోనే అంత శక్తి క్షేత్రం ఉంది. అవన్నీ మనకి ఎక్స్ట్రా ఎనర్జీలు ఆల్రెడీ మనతో లోపలే ఉంది. సో ఆ పిరమిడ్ శక్తి అనేది అంత గొప్పది. ఆర్ట్లో ఎట్లయితే అగ్నితత్వం ఉందో మనలో కూడా అదే అగ్నితత్వం ఉంది. ఆ అగ్నితత్వాన్ని మనం మేల్కొల్పుకుంటే, జాగరూకత చేస్తే, సాధన చేస్తే మనం కూడా ఆ స్థితిని అనుభూతి చెందుతాం. ఒక మహాదేవుడిలాగా, పార్వతీ పరమేశ్వర్లాగా మన లోపలే ఉన్న ఆ శివశక్తి స్వరూపాన్ని అనుభూతి చెందగలము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మన బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మ గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి మమ్మీ లలిత సహస్రనామం మీద, అలాగే పతంజలి యోగ సూత్రాల మీద బుక్స్ రాశారు. ఒకటి ఇంతలా ఉంది, ఇంకోటి ఇంతలా ఉంది. మరి ఎందుకంటే పుస్తకాలు ఇంతుంటే ఈజీగా ఫాలో అయిపోతాయి. ఇంతలా పుస్తకాలు రాశారంటే ఇక్కడ ఎంత ఉండిద్ది. మరి నాకు మ్యాన్ విత్ మిషన్ అంటారు కదా, ఏంటండి, ఈ మమ్మీ ఉన్నారు, పుస్తకాలు రాస్తూనే ఉంటారు. ఎక్కడ హిమాలయస్ పిలిచినా వెళ్ళిపోతూ ఉంటారు. డాడీ వాళ్ళ ఇంట్లో ఉంటారు, ఎక్కడికడితే వెళ్తూ ఉంటారు. ఇంట్లో లేడీ ఆవిడ వంట పని చేసుకుంటే హ్యాపీ. మమ్మీ పొద్దున క్లాసు, సాయంత్రం క్లాసు, ఎందరో వస్తుంటారు, సర్వీస్ చేస్తుంటారు. ఒక మిషనరీ రన్ అవుతుంటుంది. అంతేనా కదా? అటువంటి గ్రేట్ మాస్టర్ యొక్క జ్ఞానం అదనమాట, యంత్రాల అంత గ్రేట్ కాన్షియస్నెస్ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అట్ ప్రజెంట్ మన పిరమిడ్ సొసైటీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఏదంటే పిఎంసి. ఒకప్పుడు పాత్రి సార్ ఎంత కష్టపడ్డారంటే అన్ని చోట్లకు వెళ్ళి ఒక్కొక్కరిని మేల్కొల్పి అందరిని తయారు చేస్తూ అందరిని కోఆర్డినేట్ చేశారు. అంటే అది తలకు మించిన పని. ఎంత పని అంటే రోజు ఎన్నో ఊర్లు అలాగ సంవత్సరాలు తిరిగి ఆయన చేసిన వర్క్ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం ఫ్రెండ్స్. అటువంటి గ్రేట్ మాస్టర్ పిఎంసి కోసం ఎంతో తప్పించారు ఆయన లాస్ట్ డేస్లో. అంటే ఆయన పాత్ర పిఎంసి పోషిస్తుందన్నమాట. ఆయన ప్రతిరూపమైన పిఎంసి గురించి మాట్లాడాల్సిందిగా చంద్రశేఖర్ గారు. అందరికీ నమస్కారం అండి. పత్రిజీ ఆయన ఉన్నప్పుడు గత 40 సంవత్సరాలుగా ఒక్కొక్క జిల్లాకు వెళ్ళి వాళ్ళ కోసం ఎన్నో రోజులు ఎదురు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి వస్తే ఆ జిల్లా మారుతుందని, ఆ ప్రాంతం మారుతుందని. అట్లాగే ఆయన 30-40 సంవత్సరాలు ఆయన కృషి చేశారు ఆ ఫిజికల్ బాడీగా ఉన్నప్పుడు. కానీ ఆయన లక్ష్యం ఏంటంటే యావత్ ప్రపంచానికి 800 కోట్ల మంది టార్గెట్. ఆయన అనేక భాషల్లో మాట్లాడుతూ ఉంటారు. మన ఆంధ్ర రాష్ట్రం కానీ తెలంగాణ కానీ 8 కోట్ల మంది ఉంటే హిందీ మాట్లాడేవాళ్ళు 80 కోట్ల మంది ఉన్నారు ప్రపంచంలో. అట్లాగే ఆయా భాషల్లో మాట్లాడేవాళ్ళు 800 కోట్ల మంది ఉన్నారు. పత్రికారి యొక్క లక్ష్యం ఏంటంటే మొన్న ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది, ఇంటర్నేషనల్గా మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు శివగారు చెప్పారు కదా, మన అమెరికాలో పెట్టాలి. ఆల్రెడీ ఒక ర్యాలీ చేశారు, మీరు చూసారు లేదా? గతంలో ఒక వీడియో వచ్చింది నా దగ్గరికి. వాళ్ళు జపాన్లోనే ఎక్కడో ఒక ర్యాలీ చేశారు, వెజిటేరియన్ ర్యాలీ. అంటే మనం చేసిన పని లండన్లో చేసి కూడా 4 years అవుతుంది కదండి, 2 years అయింది. అంటే మన కాన్షియస్నెస్ ఎవరో అందుకుని అక్కడ కూడా చేస్తున్నారు. అంటే పత్రిక గారు చేసిన పని ఎక్కడ కూడా వృధా పోలేదు, మాట్లాడిన ప్రతి మాట కూడా వృధా పోలేదు. కానీ ఈ రోజున ప్రతి ఒక్కరికి చేరుకోవాలి అంటే మీడియా అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒక ఉన్న బ్రహ్మాస్త్రం. ఆ మీడియాని ఇప్పుడు ఇందాక శివగారు చెప్పినట్టుగా ఆ మూమెంటులో ముందుకు వెళ్ళాలంటే కొంతమంది వ్యక్తుల దగ్గర, అందరి దగ్గర సమయాన్ని తీసుకున్నారు పత్రికారు. ఆ టైంలో మన సార్ అయితే చూసుకున్నారు, నేను ఈ మూమెంట్కి ఉపయోగపడాలనుకున్నారు. ఎంటేరు ఆ వైజాగ్ దాకా వెళ్ళి ఆ రోజులో నెలకు 15 రోజులు అలా తిరిగారు. కాబట్టి ఈ రోజు అన్నీ కూడా అక్కడ ఆ జిల్లాలన్నీ కూడా బాగున్నాయి.
ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా క్లాస్ పెడితే, ఆ తణుకు క్లాసులు పెడితే 400 మంది వస్తున్నారు ఈ రోజున. అది ఇప్పుడు చేసిందా? గత 20 సంవత్సరాల క్రితం సార్ చేసిన పని అది. గట్టిగా తప్పట్లు కొట్టండి ఆయనకి. ఎందుకంటే ఆయన యొక్క సమయాన్ని 25 సంవత్సరాల క్రితం మూమెంట్ కోసం ఇచ్చారు కాబట్టి ఈ రోజున ఈస్ట్ గోదావరి ఎక్కడ వెస్ట్ గోదావరిలోకి వెళ్ళినా ఒక క్లాస్ పెడితే 200 మంది 300 మంది రావడానికి కారణం ఆ రోజు ఆయన చేసిన పని. అట్లాగే ఈరోజు మనం మీడియా ద్వారా ఎంటైర్ ప్రపంచానికి మనం వెళ్ళాలి అంటే ఒక్కొక్కరు నోరెప్పితే ఎంత జ్ఞానాన్ని మన మీద వెదజల్లుతున్నారో చూశారు కదా. మరి ఇదే జ్ఞానాన్ని పత్రికారు అనుభవాల రూపంలో రికార్డ్ చేసి ప్రపంచం మీదకి వదలండి అయ్యా. 1,00,000 మంది ఆయన ఒకటే అడిగేవారు, 1,00,000 మంది రికార్డ్ చేసి అనుభవాలను రికార్డ్ చేసి ప్రపంచం మీదకి వదలండి అయ్యా. ఆ 1,00,000 మంది అనుభవాలు విని ఎవరో ఒకరిని తీసుకొస్తుంది, ఎంతోమందిని వాళ్ళు జీవితంలో బాగుపడుతుంది. ఎందుకంటే మనం అందరం మాంసం తిన్నవాళ్ళమే. ఒకప్పుడు నేను కూడా 2007 దాకా తిన్నవాడిని. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మానేసామా లేదా అది? అట్లాగే ఎందుకంటే నేను చూశాను, మొన్న శ్రీలంకకి వెళ్ళాను, అక్కడంతా బుద్ధిస్ట్ మాంక్సే ఉన్నారు. అందరూ మాంసం తింటున్నారు, అందరూ మాంసం తింటున్నారు. కానీ బుద్ధిస్టులు అని చెప్పుకుంటారు. అంత ప్రతి దేశంలో కూడా అలాగే ఉన్నారు. కానీ వాళ్ళందరి చేత మాంసం మానిపించాల్సిన బాధ్యత ముందుగా మానేసిన మనందరిది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్స్ జరుగుతుంది జీవితంలో, మీకు తెలియదు. ఒక సీనియర్ మాస్టర్ అన్నారంట, పత్రికారు ఒక సీనియర్ మాస్టర్కి ధ్యానం చెప్తే, నాకు అన్నీ ఉన్నాయి కదా, నేనెందుకు చేయాలని అడిగాడు కోచ్ను. నాకు అన్నీ ఉన్నాయి, తల్లిదండ్రులు ఉన్నారు, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి, నేను కోరుకుంటే అన్నీ వస్తాయి, సామర్థ్యం కూడా ఉంది అంటే అప్పుడు పత్రికారు అన్న, ఇవన్నీ ఒకవేళ పోయినాయి అనుకో, నువ్వు ఏడుస్తూ ఉండకూడదు, అందుకోసం చేయరా ధ్యానం అన్నాడు. తెలీదు, రాజు కంటే మండువాడు గొప్పవాడు, అవునా కదా. అట్లాగే మన మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఒక్కోసారి అలాంటి పరిస్థితులు వస్తాయి. అందుకనే ఒక సందర్భంలో మాకు కాల్ వచ్చింది మేనేజ్మెంట్కి. ఒక వ్యక్తి ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్లోకి వెళ్ళిపోయి, తన చావు తప్ప వేరే సందర్భం లేదు, తనకు భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, అతను చచ్చిపోవడమే ఆ పరిస్థితుల నుంచి బయటపడ్డం అని నిర్ణయం తీసుకున్నాడు. భార్య పిల్లలకు చెప్తే ఊరుకుంటారా? చచ్చిపోతామంటే ఊరుకోరు కదా. ఇంటి దగ్గర టీవీ ఒక టైము 8 గంటలు పెట్టుకున్నాడు, యాంగ్ చేసుకోవడానికి తాడు అన్నీ పెట్టుకున్నాడు. వీళ్ళు ఎప్పుడు పడుకుంటారా, మన పని మనం చేసుకుందామని ఎదురు చూస్తున్న సందర్భంలో ఖాళీగా ఉండలేక మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోతే తన పని మిస్ అయిపోతానని చెప్పేసి ఛానల్స్ పెట్టుకుంటూ ఉంటే ఆ మధ్యన వచ్చింది మన పిఎంసి. అందుట్లో మన పిఎంసి ఛానల్ తగిలి తెలియదు అతనికి. అతను అప్పుడే మనం ఏం టెలికాస్ట్ చేస్తాడు ఒక ఎక్స్పీరియన్స్. ఇతను ఏదైతే ఫైనాన్షియల్ క్రైసిస్తో అప్పులు కట్టలుకోలేక చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాడో, ఇతనికి 1 కోటి రూపాయలు అంటే అతనికి 100 కోట్ల నుంచి అప్పులు చేసి ఎలా బయటపడ్డాడో ఆ అనుభవం విన్నాడంట అతను. అదేనా, చిన్న గీత ముందు పెద్ద గీత గీస్తే ఏమవుద్ది, ఇటు చిన్నదైపోయింది. అట్లాంటి వాడే బతికి పట్టగట్టగాలి ఏంది, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నేను దీన్ని ఏదే విధంగా అయినా బయటపడచ్చు కదా ఆలోచన అప్పుడొచ్చి తను చచ్చిపోవడం మానేశాడు. ఆ రోజు అతను బతికున్నాడు, మనకు తెలియదు. అతనే మన మేనేజ్మెంట్ ఫోన్ చేసి, ఒక డైరెక్టర్ ఫోన్ చేసి, ఈ రోజు నేను బతుకున్నా అంటే మీ ఛానలే కారణం అన్నారు. చూసారా, ఇట్లాంటి జ్ఞానాన్ని ఎవరు ఇళ్లలోకి తీసుకెళ్ళి పెడుతున్నాం మనం. ఎందుకంటే అనేక సమస్యలతో ఉంటారు అనుకుంటాము, వాళ్ళు నీట్గా బట్టలు వేసుకున్నారు, బాగా డబ్బు ఉంది, కానీ లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరికీ తెలియదు. పత్రికారు అన్నారు ఒక సందర్భంలో, జీవోత్సవాలు బతుకుతున్నారయ్యా ధ్యానం చేయలేని వాళ్ళందరూ కూడా. అట్లాంటి ఇళ్లలోకి మనం ఈ పిఎంసి ద్వారా వెళ్ళి పత్రికాన్ని తీసుకెళ్తున్నాము, ఈ జ్ఞానాన్ని తీసుకెళ్తున్నాము. అట్లాంటి పిఎంసి ఈరోజు సిటీ కేబుల్ ద్వారా 97లో రావాలి, 1 మంత్ నుంచి రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్యక్రమం జరగాలంటే పాంపేట్లు పంచిపెట్టాలి, ఈ రోజున మోతిలాల్ గారు చేశారంటే ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారంటే వేయంతో కూడుకున్నదా లేదా? ఆ పిరమిడ్ ఓపెనింగ్ పనితో నిన్నే ఫోన్ చేశారు మధ్యాహ్నం, నాకు ఒక కెమెరా కావాలండి అని. అప్పటికప్పుడు వ్యవస్థ ఉంది కాబట్టి పంపించగలిగాం కెమెరా. అట్లాగే ప్రతి ఇంటికి కూడా పంపించే భాగంలో డిస్ట్రిబ్యూషన్కి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎయిర్టెల్లో వస్తుంది, ఏసీటీలో వస్తుంది, దానికి 23 లక్షలు ఇస్తాం. అలాగే ఈరోజు ఎక్కువ మేజర్గా పార్ట్ వచ్చేది కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా. ఇది మన సిటీ కేబుల్ 97 ఏదైతే రావట్లేదో దానికి మొన్న వెళ్ళి మాట్లాడాం, మీ పాత పెండింగ్ 5 లక్షలు ఉందండి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇవ్వాలంటే మళ్ళీ ఇంకొక 5 లక్షలు కట్టాలి, 10 లక్షలు కట్టాలి అని మొన్న వెళ్ళి మాట్లాడితే, కనీసం మీరు ఈ 5 లక్షలు కట్టండి, మళ్ళీ తిరిగి రీకనెక్షన్ చేస్తూ ఉన్నారు. ఎక్కువగా గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పందించి, ఎందుకంటే మనం ఈ జ్ఞానాన్ని పిఎంసి రూపంలో మనం ఫిజికల్గా కొంతవరకు వెళ్ళగలం, కానీ మీడియా అనేది ఎవరు ఏ టయానికి చూస్తారో, ఎవరు ఏ టయానికి ప్రాబ్లం నుంచి బయటపడేస్తుందో మనకు తెలియదు. ఆ యొక్క పుణ్యకార్యంలో భాగంగా గురువులు ఏం చేసేవారంటే యజ్ఞాలు జరిగేటప్పుడు ప్రతి ఒక్కరిని ఒక కర్రో నెయ్యో ఏదో ఏమనేవారంట, ఎందుకంటే నీకు ఆ ఫలం వస్తుంది కాబట్టి. అందుకోసం ఈ యొక్క పిఎంసి అనే యజ్ఞం ద్వారా
ఈ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఇంటికి చేరవేసే పనిలో మీ యొక్క ధనాన్ని వెచ్చించండి. దాని ద్వారా ఎన్నో కుటుంబాలు మాంసాల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే ఎన్నో క్రైసిస్ నుంచి బతుకుతున్నాడు మానవుడు ఈ రోజున. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తెలియదు, మనం అనుకుంటాం లోపల ఎన్ని ఉన్నాయో తెలియదు. అట్లాంటి ప్రాబ్లమ్స్ బయటపడేయడానికి మీ యొక్క డబ్బు అనేది అంటే వాళ్ళ కుటుంబానికి చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈరోజు ఆ 97 అని ఆగకుండా 1 మంత్ అయిపోయింది, ఆగిపోయి దయచేసి ఎవరైతే ఇద్దాం అనుకుంటున్నారో నా దగ్గర స్కానర్ ఉంది, డైరెక్ట్గా మీరు కంపెనీ అకౌంట్లో వేసుకోవచ్చు, లేదా క్యాష్ ఇస్తా అంటే రిసిప్ట్స్ బుక్స్ ఉన్నాయి నా దగ్గర. ఎందుకంటే దయచేసి అందరూ కూడా మళ్ళీ రీకనెక్షన్ చేద్దాం. సుమారు వాడికి 6 లక్షల కలెక్షన్స్ ఉన్నాయండి. 97 అనే సిటీ కేబుల్కి గుంటూరు జిల్లా ఎంటైర్ నా దగ్గర 70 ప్రాంతాలకు వెళ్తుంది. ఆ 70 ప్రాంతాలు ఎన్ని మంది ఇళ్లలోకి మనం పంపిస్తున్నామో ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు ఇచ్చే 500 కానివ్వండి, ఎవరైనా సరే 5,000 కానీ 10,000 ఇద్దాం అనుకుంటే నేను ఏం చేస్తానంటే మీరంతా సపోర్ట్ చేసినందుకు మీ యొక్క లైఫ్లో జరిగే ఆ ఇయర్లో జరిగే బర్త్డేస్ కానీ మీ పిల్లల బర్త్డేస్ కానీ నేను ఫ్రీగా కూడా యాడ్ చేస్తాను. మళ్ళీ సపరేట్గా మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు ఇక్కడ సపోర్ట్ చేస్తున్నందుకు ఆ కేబుల్ టీవీకి డబ్బులు కడుతున్నందుకు గాను నేను కూడా అది ఫ్రీగా మీకు ఏర్పాటు చేస్తాను. మనం దట్టు అంటే మీకు స్వామికారం వద్దు స్వకారం వద్దు అంటే పత్రిక యొక్క సంకల్పం నెరవేర్చడానికి మీ వంతు పాత్ర పోషించవలసి. ఎందుకంటే ఈ రోజున 6 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అది చిన్న విషయం కాదు మన మీడియా నడపడం. పత్రిక యొక్క సంకల్పం ఏమన్నారంటే ప్రతి ఒక్క లాంగ్వేజ్లో కూడా ఆ ఛానల్ రావాలన్నారు, శాటిలైట్ ఛానల్ అవ్వాలన్నారు. కానీ ఆయన లేకపోయినా ఓన్ బ్రాండ్తో మనం నడుపుకుంటున్నాం ఈ రోజున. ఆయన యొక్క సంకల్పానికి మీరు ఏం చేయాలి చెప్పండి? అవునా కదా? పిఎంసీ అనేది నాకు ఓన్ బ్రాండ్తో రావాలన్నారు. అది వచ్చి తీరింది ఆయన ఫిజికల్గా లేకపోయినా. కానీ ఆయన మనం ఫిజికల్ లేరనుకున్నాం. ప్రతి పని కూడా ఆయన సైగలోనే కనుసైగలోనే జరుగుతుంది. ఏ టైంకి ఏ పని జరగాలని అనేక నిదర్శనలు ఉన్నాయి. అదే అందుకొని అలాంటి పిఎంసీకి ఇతోధికంగా మీరు కృషి చేయాలని. ఎందుకంటే గుంటూరు జిల్లాలో మళ్ళీ నేను వెళ్తాను, ఇక్కడ మీరు సపోర్ట్ చేసినట్లయితే ఈ జిల్లా నుంచి ఎంత వచ్చిందని మీ జిల్లా నుంచి కూడా ఇంత ఇవ్వండి అని నేను అడగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఇప్పుడు దాకా దాదాపుగా ఒక 30,000 రూపాయలు కలెక్ట్ అయినాయి. నిన్న ఒక మేడం గారు ఫోన్ చేస్తే ఆ మేడం గారు 5,000 వేశారు. అట్లాగే ఎవరి వీలైనంత మీరు ఇస్తే ఆ యొక్క మన ఇళ్లకు పంపించినట్టు అవుతాం. అందుకు దయచేసి అందరూ సహకరిస్తారని ఈ లంచ్ టైంలో నేను ఇక్కడే ఉంటాను. మీరు క్యాష్ ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు, లేదంటే కనీసం ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్తే తర్వాత నేను ఫోన్ చేసన్నా మిమ్మల్ని కలెక్ట్ చేసుకుంటాను. మీ పేరు ఫోన్ నెంబర్లను ఇచ్చి వెళ్ళండి, ఎంత ఇద్దాం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా ఎలా అంటే ఈ యొక్క డబ్బు ఏదైతే ఉందో కనీసం 1,100 మంది ఇళ్లలోకి వెళ్తుంది మేడం పిఎంసీ ద్వారా. అట్లాగే మీరు ఎందుకంటే మనం అతను పే చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా అది మనం పంపించిన వాళ్ళతో అట్లా ఎవరైతే ఉన్నారో తీసుకోండి. ఎవరైతే స్పందిద్దాం అనుకున్నా లంచ్ టైంలో నేను మీ అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు లేకపోయినా మీ పేరు ఫోన్ నెంబర్ ఇచ్చేయాలండి నాకు. థ్యాంక్ యూ. పిఎంసీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. పత్రి సార్ ఒక గొప్ప విజన్తో ఒకటి తీసుకొస్తారు, అప్పచెప్తారు. ఆయన విజన్ అర్థం చేసుకొని ఎవరైతే ఆ బాధ్యత తీసుకున్నారో అది ముందుకు తీసుకెళ్తే అద్భుతాలు సృష్టింపడతాయి. దాంట్లో ఒకటి పిఎంసీ. మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. రీసెంట్గా గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ అని ఢిల్లీలో ప్రోగ్రాం జరిగింది, విన్నారా? మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఆ అద్భుతమైన వింగ్ని ఫామ్ చేసి చంద్రశేఖర్ గారికి అప్పచెప్పారు. బుద్ధ సీఈఓ అనేది ఫామ్ చేయండి. ఒక సీఈఓ అన్నాడు, కంపెనీ సీఈఓ అనేవాడు బుద్ధుడైతే ఎలా ఉంటుంది, అంతేనా కదా? ఒక కంపెనీలో ఎన్నో వేల మంది వర్కర్స్ ఉంటారు. అలాంటిది ఎన్ని కంపెనీస్ ఉంటాయి ఇండియాలో, ఆల్ ఓవర్ ది వరల్డ్లో, అంతేనా కదా? ఈయన జాబ్ చేస్తూ అమెరికాలో వర్క్ చేసి రిజైన్ చేసి ఇక్కడ సర్వీస్ చేయడానికి దిగారు. అప్పాజీ గారి కొడుకు, మన జీకా గారు ఐడియా ఉన్నారా, వాళ్ళ బ్రదర్. ఈ బుద్ధ సీఈఓలో వీళ్ళు జూమ్ మీటింగ్స్ పెట్టినా, వీళ్ళు వర్క్ ప్రోగ్రామ్స్ పెట్టినా కానీ అందరూ ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు, కంపెనీ సీఈఓస్, కంపెనీ మేనేజర్స్, ఒక్కొక్కరు 5 lakhs 2 lakhs ఏం చేసేవాళ్ళు. అలాంటి వాడు మనం ధ్యానం చెప్తే వింటాడా? అలాంటి వాడు బుద్ధ సీఈఓ అని ట్యాగ్లైన్ వేసుకొని సబ్జెక్ట్ చెప్తూ ఇతనే ఒక అమెరికాలో హయ్యర్ జాబ్ చేసి వచ్చిన ప్రొఫెషనల్ అని హయ్యర్ నాలెడ్జ్ ఇస్తే ఎలా ఉంటుంది?
వాళ్ళ జూమ్ మీటింగ్స్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు ఇక్కడే ఉన్నారు, ఇది చిన్నోగ్రాల్లో. ఐ హోప్ వాళ్ళు ఎవ్రీ మంత్ 2-3 అని చేస్తారు, హస్బెండ్ వైఫ్. అలాంటి వాళ్ళు ఆ జూమ్ మీటింగ్స్ని రన్ చేస్తున్నారు, అంతేనా కదా? వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ చాలా అద్భుతంగా ఉంటుంది మన చిన్నోగ్రాల మాస్టర్స్. ఇలాంటి వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న మీటింగ్స్కి వచ్చే సీఈఓస్ ఎలా ఉంటారు, కంపెనీస్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? మరి పత్రి సార్ ద్వారా తీసుకున్న ఆ ప్రాజెక్ట్ని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ఫస్ట్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మెడిటేషన్ లీడర్స్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఈ ఇయర్ మనకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ రామచంద్ర మిషన్ గురువు గారు దాజీ గారు వచ్చారు, పద్మభూషణ్ ఆయన, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సంబంధించిన ఆయన. మనకు ఢిల్లీలో భారత్ మండపంలో జరిగిందనమాట. ఈసారి చీఫ్ గెస్ట్గా మన వైస్ ప్రెసిడెంట్ గారు ఇచ్చేశారు. అలాగే మనకు డిఆర్ కార్తికేయన్ విన్నారా? మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో పత్రి సార్ బెంగళూరు జరిగిన ప్రోగ్రామ్స్కి తీసుకొస్తారు ఆయన్ని. ఆయన అన్ని స్పిరిచువల్ సొసైటీస్ని కోఆర్డినేట్ చేస్తూ మన సొసైటీలో ఎంత ఇంపార్టెంట్ పర్సనో అన్ని సొసైటీలో ఇంపార్టెంట్ పర్సన్ ఆయన. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి ద్వారా ఈ ప్రోగ్రామ్ గురించి ఇన్విటేషన్ వీడియో క్రియేట్ చేయించారు. బుద్ధా సిఓ గురించి ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉన్న మెడిటేషన్ లీడర్స్ అందరికీ ఇన్విటేషన్ ఇస్తూ బుద్ధా సిఇఓ ఇది అంతా వెళ్ళాలి అని ఒక వీడియో, ఇన్విటేషన్ వీడియో. అలాగే సద్గురు గారు, ఇలాంటి స్పిరిచువల్ లీడర్స్ ఒక 6 దగ్గర నుంచి ఇన్విటేషన్ వీడియో తీసుకోగలిగారు అంటే ఎంతమందిని కోఆర్డినేట్ చేసి ఉంటారు? మెడిటేషన్ మీద గవర్నమెంట్ సెక్టార్లో ఫిజికల్ మెడిసిన్ కాకుండా మెడిటేషన్ ఈజ్ మెడికేషన్ అని తీసుకెళ్తూ ఎన్నో వింగ్స్ని ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకొని వెళ్తున్నారు, ఎక్కడ ఎంత రీసెర్చ్ జరిగింది అనేది. అక్కడ ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఇంటర్నేషనల్ మెడిటేషన్ లీడర్స్ వచ్చి వాళ్ళు స్పీచెస్ ఇచ్చారు. మీరు విన్నారా? ఓం శాంతిలో ఒక లేడీ ఉన్నారు, శివాని గారు, ఎక్సలెంట్ స్పీకర్. ఆవిడ మాట్లాడారంటే ఎందరో వచ్చి స్పీచెస్ ఇచ్చారు, ఆవిడ స్పీచ్కి హాల్ నిండిపోయింది. ఓకేనా? కొందరికి హయ్యర్ సబ్జెక్ట్ ఉంటుంది, వాళ్ళు వచ్చి మాట్లాడితే తక్కువ మందే ఉంటారు, కానీ వారి యొక్క సబ్జెక్ట్ ఎక్స్ప్రెస్ అవ్వాలి కదా. వీళ్ళ పెద్ద హాల్లో వీళ్ళు స్పీచెస్ ఇచ్చినా కానీ ఎందరో చేసిన రీసెర్చ్ ఫైల్ సబ్మిట్ చేయడానికి వేరే హాల్లో వాళ్ళ యొక్క ఫైల్ సబ్మిట్ చేయడం జరిగింది. ఇవన్నీ గవర్నమెంట్కి వెళ్ళి ఈ రీసెర్చ్ రిజల్ట్స్ వాళ్ళు తెలుసుకొని గవర్నమెంట్ ద్వారా అంటే కంపెనీస్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఇంప్లిమెంట్ చేయడానికి ఇవి అద్భుతమైన రిపోర్ట్స్ అన్నమాట. ఇది ముందుకు వెళ్ళాలా వద్దా? మరి నెక్స్ట్ ఇయర్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ఇంకా హయ్యర్ లెవెల్లో, అంటే ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఇది ఒక 1000 మంది పట్టేదైతే 4,000-5,000 మెంబర్స్ పట్టే హాల్లో అట్ ది సేమ్ టైం పిఎంని ఇన్వైట్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ హాల్ కెపాసిటీ కాస్ట్ ఎంతంటే 4 lakhs. నెక్స్ట్ ఇయర్ 24 lakhsతో బుక్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ పిఎంని పిలవబోతున్నారు. రెడీయా? నెక్స్ట్ ఇయర్ గ్లోబల్ కాన్ఫరెన్స్కి నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ ఢిల్లీలో చేసుకోబోతున్నాం. రెడీయా? ఇందాక నుంచి రెడీయా అని అడుగుతున్నాను, ఎందుకంటే మనకు విజయవాడలో డాడీ వాళ్ళ పిల్లర్స్. ఓకేనా? ఎవరైనా మాస్టర్ వచ్చినా కానీ వాళ్ళని ఆతిథ్యం ఇవ్వడం అన్నా కానీ అసలు అద్భుతం. ఓకేనా? మనం కూడా అలా తయారవుదాం. పత్రి సార్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చారంటే తీసుకున్న వ్యక్తి అతని కాన్షియస్నెస్ని బట్టి ఏ లెవెల్కి తీసుకెళ్తాడు అనేది రాఘవరావు గారిని చూసాం. ఎన్నో ఏ వర్క్ ఇచ్చినా కానీ అబ్బా ఎంత అద్భుతంగా చేశారు అనిపించారు, ఎక్కడ వెనకాడరు. అంతేనా కదా? కాబట్టి అలాగే పిఎంసి అనే ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు బుద్ధా సిఇఓ. ఓకేనా? విజయవాడలో మనం నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ వెజిటేరియన్ ర్యాలీస్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా November 11th ప్రతిష్టాత్మకంగా చేసాం మనం. ఓకేనా? ఈసారి నేషనల్ వెజిటేరియన్ ర్యాలీ November 11th మన కృష్ణ ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి గ్రామం ధ్యానమయం అవ్వాలి. ఏంటండి, చేద్దామా? బాధ్యత తీసుకుందామా? ఓకే ఫ్రెండ్స్, మరి ఇదన్నమాట. మరి ఢిల్లీలో ప్రోగ్రాం పెట్టాలంటే ఎంతమంది తయారు చేయాలి? మనం November 11th ఆ రేంజ్లో చేయాలంటే ఎంతమంది తయారు చేయాలి? అటువంటి మహత్తరమైన కార్యక్రమాలకి ఎంతమంది కొత్తవాన్ని తయారు చేస్తే అంతగా స్పీడప్ అవుతుంది మూమెంట్. ఓకేనా ఫ్రెండ్స్? మరి
పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పత్రి సార్ ఏదన్నా గ్రేట్ వర్క్ చేయించాలంటే దాంట్లో వేలల్లో లెక్క పెట్టే 4-5 ఉంటారు. దాంట్లో ప్రముఖులు మన బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు. ఆయన అమూల్యమైన సందేశం తీసుకుందాం. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పునాదిపాడు గ్రామంలో ఈ శ్రీ సిటీ ఈ కాన్ఫరెన్స్ ఈ ప్రాంగణంలో సురేష్ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మాణం చేసినటువంటి మోతీలాల్ గారు, పార్వతి గారు, ఆ కుటుంబ సభ్యులందరికీ ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇప్పుడు ఆ పర్పస్తో కదా మనం అంతా ఇక్కడ కలిసాం, అందువల్ల మనం ముందు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇంకా రెండవది ఏంటంటే, పత్రి గారు ప్రతి వ్యక్తికి నిత్యం ఏం కావాలి అడిగారంటే, 1 సాధన కావాలన్నారు, 2 స్వాధ్యాయం, మంచి పుస్తకాలు చదవటం కానీ చదివింది ఎంతవరకు ఆచరిస్తున్నాం దగ్గర ఆత్మపరిశీలన కానీ, ఇది స్వాధ్యాయం చెప్పారు. 3వది ఏంటంటే సజ్జన సాంగత్యం. ఈ 3 చెప్పారు. అయితే ఈరోజు మనం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు మన మధ్యలో జరిగింది ఏమిటండి ఇదంతా? రైట్. అంటే ఏదో సందర్భాన్ని పురస్కరించుకుని ఒక సజ్జన సాంగత్యం కనుక జరిగినట్లయితే ఈ సత్యాన్వేషణలో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సజ్జనుల యొక్క ఆలోచన విధానాలు కానీ, వాళ్ళు ప్రవర్తించే తీరు కానీ, చేసేటటువంటి పనులు కానీ మిగతా వాళ్ళని ఎట్లా ప్రభావితం చేస్తాయి అని తెలుసుకోవటానికి సజ్జన సాంగత్యానికి పెద్దపీట వేయటం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఈ సందర్భంగా ఇంత చక్కని సజ్జన సాంగత్యం జరిగిందంటే ఏం చెప్తున్నారు? ఇప్పుడు మన శివ ఏమడుతున్నారు? మీ సందేశం ఏమిటి, మీ సందేశం ఏమిటి అని చెప్పి అన్నారు. ఎంతమంది సందేశాలు వచ్చినాయి ఇప్పుడు ఇక్కడికి వరకు మనం లెక్కేస్తే? ప్రారంభంలో మేడం వాళ్ళు ఎలా కట్టారు, ఎందుకు కట్టారు అనేది వాళ్ళ సందేశం. అంటే అవకాశం ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఇంటి మీద ఒక పిరమిడ్ నిర్మాణం చేసినట్టయితే చుట్టుపక్కల వాళ్ళు చక్కగా సాధన చేసుకోవటానికి ఎట్లా ఉపయోగపడుతుంది అనేది ఒక కాన్సెప్ట్. అది అట్లా మోతీలాల్ గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు చేసినటువంటి ఒక మంచి పని కాబట్టి దానికి మనం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండవది రమాదేవి గారు, ఆవిడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అటు ఇంటి పనులు చూసుకుంటూ స్కూల్ పనులు చూసుకుంటూ ఎంత యాక్టివ్గా వర్క్ చేశారన్న దానికి మిగతా వాళ్ళకి కొంతవరకు ఆదర్శం మనకంతా కూడా. అలాగే ఈరోజు మనకి శివరాత్రి అని చెప్పి అనుకున్నప్పుడు ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటి, ఆ కలయిక సందర్భంగా ఎలా ఉంటుంది అనేది విజ్ఞాన భైరవతంత్ర పుస్తకం నుంచి మరి అది టీచర్ అద్భుతంగా ఆవిడ ప్రజెంట్ చేయగలిగారు. అంటే ఎవరెవరి దగ్గర నుంచి మనం ఏం గ్రహించాం అనేది కూడా మనకు సజ్జన సాంగత్యం వాల్యూస్ అవేగా మెయిన్. ఎవరెవరు ఏ సందేశాలు ఇచ్చారు, మనం ఎంత గ్రహించగలిగాం. రామాదేవి గారి దగ్గర అక్కడ అయిపోయింది. తర్వాత రాజకుమారి మేడం వచ్చాండి. ఇంకా డైనమిక్ అంటే ఎలా ఉండాలి, గుడివాడ పిరమిడ్ కానీ రమణ మహర్షి ఆశ్రమం కానీ రాజకుమారి గురించి వేరే చెప్పక్కర్లా. ఆవిడ అలాగే రేపొద్దున్న జరగబోయే కార్యక్రమాలు పిలుపునిచ్చారు కాబట్టి మనం ఓకే చేస్తున్నాం. అలాగే ఎటువంటి పుస్తకాలు వచ్చినా అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అనేది ఒక ప్రాంతానికో ఒక దేశానికో పరిమితం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరి యొక్క అనుభవ సారాంశాన్ని గ్రహించుకోగలిగినప్పుడే మన ఎదుగుదల కావాల్సి వస్తుందని చెప్పి అన్నారు. అట్లా మరి స్వర్ణత మేడం గారు ఎన్ని పుస్తకాలని తెలుగులోకి తర్జుమా చేయటం వల్ల మనందరం ఇంగ్లీష్ వాని వాళ్ళంతా కూడా అది చదవటం ద్వారా మనలో ఎటువంటి అవేర్నెస్ పెరుగుతుంది, జ్ఞానపరంగా ఎంత అవగాహన మనం పెంచుకుంటున్నాం ఒక పార్ట్ అవుతుంది. మరి చెన్నకేశ్వరరావు వచ్చేస్తే దాదాపు మరి గత 3 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్గా ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన నిర్వహించే కార్యక్రమాలు, చేసేటటువంటి కార్యక్రమాలు, ఏ రోజు సాయంత్రం పౌర్ణమి ధ్యానానికి వగైరా మనకు తెలుస్తుంది. తర్వాత పద్మ మేడం లలిత సహస్రనామ పుస్తకం రాసిన, పతంజలి యోగ సూత్రాలు ఉన్న, పద్మపత్రం ఏమంబస్ అని ఆవిడ జీవిత అనుభవాలు రాసిన, ఇవన్నీ ఎందుకని మనకంటే పరస్పరం మనం పంచుకోగలిగి ఉండాలి. అలా పంచుకోవటానికి, అలా షేర్ చేసుకోవటానికి ఉన్నదే ఈ ప్లాట్ఫారం మనం సజ్జన సాంగత్యం అని చెప్తున్నాం. మరి విజయవాడ సొసైటీ ఫామ్ అయి దాదాపు ఇది 29 సంవత్సరాలు. పత్రికారితోటి ఎందుకు మేము కలిసామని అంటే ఒక జీవితంలో ఒక ప్రణాళికాబద్ధంగానే భూమి మీదకి వచ్చామనే విషయం పక్కా కన్ఫర్మ్. బిగినింగ్లో మాకు తెలియదు, తర్వాత ఆలోచిస్తే ఓహో ఇదో ప్రణాళికాబద్ధంగానే ఆయనతో మనం చేయి కలిపి భూమి మీదకి వచ్చామని చెప్పి అని అనుకుంటున్నాం. అట్లా ఇన్ని సంవత్సరాల పాటు మరి విజయవాడలో దాదాపు 2002లో జ్ఞానమహా యజ్ఞం ఫస్ట్ టైం విజయవాడలో మనం చేయటం జరిగింది. తర్వాత 2009 శ్రీశైల జ్ఞానమహాయజ్ఞం చేయటం జరిగింది. అలాగే శాకాహార ర్యాలీలు అనేవి మన వరకు మనమే కాకుండా అన్ని మతాలని కలిపితే ఒక వెరైటీగా ఎందుకు చేయకూడదు అనుకున్నప్పుడు సర్వమత శాకాహార సమ్మేళనం 2007లో చేయటం జరిగింది. ఒకటని కాదు, దరిదాపుగా ఎటువంటి ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసినా కొన్ని వేల మందితో మనం తీసుకుంటున్నాం, ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఎంతో సక్సెస్ఫుల్గా ఇప్పటిదాకా లాక్కొచ్చాం. అయితే ముఖ్యంగా ఇక మనం ఏం ఆలోచించాలి ఇప్పుడంటే, ఈ సజ్జన సాంగత్యంలో పత్రికారి దగ్గర నుంచి మనకి ఎంత జ్ఞానం మనకి ఇచ్చినప్పుడు నాకు తెలిసి ఈ భూగ్రహం మొత్తం మానవాళి ఆరోగ్యంగా ఆనందంగా జీవించడానికి ఎంత జ్ఞానం అయితే కావాలో, ఎన్ని కోణాల నుంచి కావాలో మొత్తం వెదజల్లాడు ఆయన. అయితే ఎవరు ఎలా తీసుకోగలుగుతున్నాం, ఎంత స్వీకరించగలుగుతున్నాం,
స్వీకరించిన దానిలో ఎంత ఆచరించగలుగుతున్నాం అనేది ఎవరికి వాళ్ళకి స్వవిషయం అవుతుంది. ఏదైనా ఇప్పటివరకు జరిగినటువంటి సజ్జన సాంగత్యాల్లో సందేహాలు ఏమైనా ఉన్నాయా మీలో? ఎందుకంటే చెప్పడం అంటే ఒక అనుభవాలు అయిపోతున్నాయి. ఎవరి అనుభవం ఎవరి సందేశాలు నడిచేశారు. ఈ చెప్పినటువంటి వాటన్నిటి మీద మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా ఉంటే ఒకటి రెండు అడగండి, చక్కగా చెప్పుకుందాం. ఎవరికేం లేవు? సరే అయితే అందరూ ఓకే. అయితే ముఖ్యంగా మనకేమిటంటే పత్రిజీ గారు ఏ జ్ఞానం అయితే ఇచ్చారో, ఏ జ్ఞానం అయితే మనకి ఇచ్చారో దాని కారణంగా ఇంతవరకు మనం కలిసినప్పుడు పత్రిజీ మాటకు మనం ఎంతవరకు వాల్యూ ఇస్తున్నాం చెప్పండి? ఎంతవరకు వాల్యూ ఇస్తున్నాం? ఎంతవరకు వాల్యూ ఇస్తున్నాం అన్నప్పుడు నాన్న కట్టేయండి. పత్రిక గారి మాటకి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం అంటే, నాకు తెలిసి ప్రతి వ్యక్తి కూడా దేవాలయంకి వెళ్ళి దండం పెట్టినా కోరికలతోటే వెళ్తున్నాం. ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళినా దేనికోసం వెళ్తామంటే కోరికలతో వెళ్తున్నాం. మనకి కోరికలు అనేది మనసు పరిచేసినంత వరకు కోరికలు ఉండే తీరతాయి. సంసారంలో నిర్వాణం అంటే అర్థం ఏంటంటే, సంసారంలో ఉంటూనే అంటే అన్నిటా ఉంటూ ఏది అంటపడకుండా నువ్వు ఒక ఎన్లైటెన్ క్వాలిటీలో ఏ విధంగా ఉంటావు అన్నది భగవద్గీత చదివితే మనకు అర్థమవుతుంది. కాబట్టి సంసారంలో ఉండే నిర్వాణం పొందాలి కాబట్టి అన్నిటా మనం ఉండాలి. ఇది ఓకే. అలా అని పరిమితం కాకుండా గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే, మన కోరికలు ఏ విధంగా అయితే గురువు ద్వారా మనం కొన్ని తీర్చుకోగలుగుతున్నామో అలాగే గురువు మాట కూడా కొంత వాల్యూ ఇవ్వాలా వద్దా? మనం ఇవ్వాలా వద్దా? అలా గురువు మాటకి ఏమాత్రం వాల్యూ ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి ఒక తందాలు కట్టేద్దాం. అది వేలు లక్షలేం కాదు, 500 కడితే సంవత్సరం పొడుగుతాం మన మ్యాగజైన్స్ వస్తున్నాయి. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా చక్కగా మనకి ఒక పత్రిక గారి మాట మీద మాకు గురి ఉంది అనుకున్నప్పుడు ఆయన మాటను గౌరవించి మనకి ప్రతి తెలుగువాడి ఇంట్లో ఒక మ్యాగజైన్ కావాలని కోరుకున్నారు ఆయన. కనీసం దానికి ఆయన మాటకు మనం వాల్యూ ఇచ్చిన వాళ్ళం అయితే మనం కూడా ప్రతి ఇంట్లో ఒక మ్యాగజైన్ కావాలంటే మన తందాలు కట్టి తీరాలి. ఎంతమంది కట్టినారో నాకేం తెలియదు. కట్టని వాళ్ళు ఎవరు ఉంటే దయచేసి కట్టండి. మిగతా మీ బంధువులతో కూడా కట్టించి ఏర్పాటు చేయండి. ఇంకా రెండవది, పత్రిక గారు మాన్యువల్గా వచ్చిన తర్వాత ఒక్క రోజు కూడా ఒక్క గ్రామంలో కూడా నిలవలేకుండా ఈ 40 సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి కృషికి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత ధ్యానమయమైందో మనందరికీ కూడా తెలుసు. అంటే గురువుల యొక్క సంకల్పాలు ఎలా నెరవేరుతాయన్న దానికే పత్రిక లక్ష్యం ఏమిటి? 1 ధ్యాన జగత్తు, 2 శాకాహార జగత్తు, 3 పిరమిడ్ జగత్తు కదా, ఇదే లక్ష్యం. దీనిలో ఎప్పుడైతే మనం డిసెంబర్ 21 మరి వరల్డ్ మెడిటేషన్ డే కింద డిక్లేర్ అయిపోయిందో ఆ పత్రిక లక్ష్యమైనటువంటి ధ్యాన జగత్ సాకారం అయిందా లేదా మనకి? అంటే అన్ని దేశాల వాళ్ళకు వినిపించేయడం అయిపోయింది. ఓవరాల్గా ఐక్యరాజ్య సమితిలో డిక్లరేషన్ ఇచ్చిందంటే దాదాపు 193 దేశాల ఆమోదంతో జరిగిందంటే అన్ని దేశంలో ఉన్న ప్రజలు ధ్యానాన్ని ఆమోదింపజేశారు. ఎందుకంటే భూప్రపంచంలో ప్రతి వ్యక్తికి కూడా ధ్యానం యొక్క ఆవశ్యకత అర్థమైపోయింది. ఎంతమంది వాడుకుంటారు, ఎంతమంది పక్కన పెట్టారు అనేది మనకు అనవసరం. అది ముందు తెలియజేయటం మన ధర్మం. ఒకటి అయిపోయింది అట్లా. అంటే గురువు యొక్క సంకల్పాలు ఎలా నెరవేర్తాయని. ఇక రెండోది ఏమిటి? శాకాహార జగత్తు. కాబట్టి శాకాహార జగత్తు అంటే ఏమిటి? ఎవరైతే అహింసను ప్రోత్సహిస్తున్నామో ప్రేమపూర్వకంగా మనం ఉండాలి. ప్రేమపూర్వకంగా ఉండాలంటే ఆ స్పందన మన హృదయ స్పందన అయ్యి ఉండాలి. హృదయ స్పందన అయితే మనసును దాటితే కానీ, హృదయం దగ్గరికి వెళ్తే కానీ ఆ స్పందన ఏంటో మనకు అర్థం కాదు. మనసులో ఉన్నంతవరకు కోరికల్లో మనం కొట్టుకుపోతూనే ఉంటాం. గాంధీ గారు ఇందాక స్పీచ్ ఇచ్చాడు, పిరమిడ్ పార్టీ తరఫున నేను కంటెస్ట్ చేశాను, బట్ 400 ఓట్లే వచ్చినాయి, మరి నేను ఓడిపోయానేమో అని చెప్పండి. ఇది ఓటమి ఎట్టి పరిస్థితుల్లో కాదు. మనకి పత్రిక ఆశయాల కోసం ఒక అడుగు ముందుకు వేసామంటే అది గెలుపులో ఒక భాగం అయి తీరుతుంది. ఇవాళ మనం చేసేటటువంటి శాకాహార ర్యాలీ యొక్క వైబ్రేషన్ మొత్తం కూడా మనకు భారతదేశం యొక్క ప్రధాని మోడీ గారికి అందబట్టే. బట్ ఆయనలో ఉన్న పతంజలి కాన్షియస్నెస్ ఏ విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రైమ్ మినిస్టర్ అందరినీ ప్రభావితం చేస్తుందో మనం ఊహించుకోవచ్చు. అందువల్ల మనం ధ్యానం చేసినా, మనం ఇంకొక ర్యాలీలు చేసినా, ఒక స్లోగన్స్ ఇచ్చినా, ఈ సౌండ్ వైబ్రేషన్స్ అనేటటువంటి ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రకృతిలో ఎవరెవరిని ఎట్లా ప్రభావితం చేస్తాయనేది అంతా కూడా కొద్దిగా లోతైనటువంటి అంశమే. అందువల్ల ఓటమి అనేది మనకి ఎక్కడా లేదు నాన్న. ప్రతి అడుగుకి గెలుపుకే తార్కాణమే. ఇవే స్టెప్పింగ్ స్టోన్స్ అని చెప్పి అనుకుంటాం. అందువలన ధైర్యం చేసి ముందుకు వచ్చి పత్రిక ఆశయాలని నెరవేర్చడం కోసం ఒక అడుగు ముందుకు వేయటమే మన గెలుపులో ఒక భాగం అయిపోయింది అది. అందువలన మనం గెలుపు ఓటమనే మనకేం లేవు. గురువు యొక్క సాంగత్యంలో మనం ఆ అడుగులు ముందుకు వేసుకుంటూ మన వర్క్లో మనం నిష్ణాతులై పనిచేస్తున్నామా లేదా, దట్స్ ఎనఫ్ అంతే. అందువలన ఏ పిరమిడ్ మాస్టర్ ఎక్కడ ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేస్తూనే ఉన్నాం. మరి అట్లాగే ఇక రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తం కావాలంటే గ్లోబలైజేషన్లో మరి బుద్ధా సీఈఓ అనేవాళ్ళు కార్పొరేట్ సెక్టార్లో సీఈఓల దగ్గర నుంచి ప్రతి కార్పొరేషన్లో ఎలా వెళ్ళిపోవాలనేదంతా కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. లోకల్గా మనం చేసే పని మనం చేస్తున్నాం. ఇట్లా ఒక దివ్య ప్రణాళికలో భాగంగా భూప్రపంచం మొత్తం మీద కూడా ఎక్కడెక్కడ ఏ పిరమిడ్ మాస్టర్ ఏ పని చేయాలో ఆ పనులన్నీ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మనం తెలియజేసుకుంటూ, ఈరోజు మరి ఈ ప్రాంగణంలో ఈ సాంగత్యం చేసుకోవడానికి అవకాశం కల్పించిన మరి మోతీలాల్ గారికి, మరి పార్వతి మేడం గారు, కుటుంబ సభ్యులు మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో థ్యాంక్ యూ వెరీ మచ్.
ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఏం రోజు అండి? మరి శివరాత్రి రోజున ఈ మరి శివరాత్రి రోజున మరి ఈ బ్రహ్మర్షి జక్కారావు గారు బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మకర్ దంపతుల మీద సురేష్ పిరమిడ్ని ప్రారంభించుకున్నాం. మరి సురేష్ గారి కోరిక ఏంటంటే ఇంటి పేరు ఏం పెట్టారు? శివపార్వతి. అంతేనా? శివపార్వతి నిలయం అంతా శివమయమే. మరి వాళ్ళ మమ్మీ పేరు అనుకుంటా, సురేష్ గారు మదర్ శివపార్వతి గారు. ఓకేనా? అది బాబు ఇక్కడే ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు డిస్కషన్ తీశాడు సార్. మా బాబు, అమ్మ, డాడీ, మమ్మీ ఇంటి పేరు ఏం పెడదాం అమ్మా అన్నాడు. ఏం పేరు నాన్న? నీ పేరు మీదే కదా ఇల్లు కట్టించేది, నీదే, నీ పేరే నాన్న. నేను లేదమ్మా, నాకు అలా అనిపించట్లేదమ్మా, పార్వతీ నిలయం అని పెడదామన్నారు. అప్పుడు వాళ్ళ డాడీ ఎమ్మటే, పార్వతీ నిలయం ఏంటి నాన్న, ధ్యానం మందిరం కట్టించాం కదా పిరమిడ్, కాబట్టి శివుడు పార్వతి ధ్యానం చేస్తారు కాబట్టి శివపార్వతి నిలయం అని పెడదాం నాన్న అని వాళ్ళ డాడీ చెప్పారు. ఓకే డాడీ అని అన్నారు. సరే, ఇంటికి వెళ్ళాక మా కోడలు రూమ్లో ఉన్నారు, మా మనవడు మేమంతా హాల్లో ఉన్నాము. భోజనం బ్యాంక్ నుండి వచ్చాడు ఆ రోజు. బాబు బ్యాంక్ నుండి వచ్చి భోజనం చేసే టైంలో కొడుకుని అడిగాడు, నాన్న మన ఇంటి పేరు ఏం పెడదాం నాన్న అని కొడుకుని అడిగాడు. కొడుకుని, నీ ఇష్టం డాడీ, నానే అంటాడు అనమాట. నీ ఇష్టం నాన్న అన్నాడు. శివపార్వతి నిలయం నాన్నని 3 సార్లు గట్టిగా అన్నాడు అనమాట బాబు. ఆడి కోరిక మేరకు ఇక ఆ పేరే పెట్టాల్సి వచ్చింది. ఇంకా బాబు పేరు, అందుకే పిరమిడ్ పేరు బాబు పేరు. మా ఆలోచన అది. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. మా ఆహ్వాన్ని మన్నించి మీరందరూ వచ్చేసినందుకు అందరికీ వేల థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సార్కి కానీ, శివ గారికి కానీ, మేడం వాళ్ళందరికీ కూడా ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు నేను కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆ దంపతులు ఇద్దరికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మరి ఈ రోజు నుంచి 11 రోజులు ఇక్కడ 3 గంటల కాడ నుంచి 5 గంటలకు ధ్యానం ఉంటుంది. 11 రోజులు కంటిన్యూ చేస్తున్నాము. అందరూ రావాల్సిన కోరుకుంటున్నాము. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటి, మనోళ్ళు కూడా ఎవరైనా సరే 2 గంటల కాడ నుంచి 5 గంటల వరకు. ఓకే సార్, థ్యాంక్ యూ. రేపటి నుండి 11 రోజులు, ప్రతిరోజు 3 గంటల నుండి ఇవాళ నుంచి కంటిన్యూ చేసేద్దాం రేపటి నుండి. ఓకే ఫ్రెండ్స్, 11 రోజులు. శివ అంటే శుభం, శివ అంటే మంగళం, శివ అంటే ఆనందం, శివ అంటే శూన్యం, మహాశివ అంటే మహాశూన్యం. ఆ శివుడు అంటేనే గుర్తొచ్చేది ఏంటండి? ధ్యానం. మరి ఇటువంటి ఈ పర్వదినాన ధ్యానానికి ప్రతీకమైన ఈ పిరమిడ్ని ప్రారంభించుకోవడం, ఇక్కడ అందరూ మనం సజ్జన సాంగత్యం చేసుకోవడం అనేదే మహా అద్భుతమైన కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం తలపెట్టిన ఆ దంపతులు ఇద్దరు కోసం గట్టి క్లాప్స్ కొడదాం. మరి రేపటి నుండే ఇక్కడ డైలీ మెడిటేషన్, సజ్జన సాంగత్యం జరుగుతుంది. సన్మానం చేస్తాం. మరి ఆ శివుడు అంటేనే ధ్యానం కాబట్టి ఈ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఈ సజ్జన సాంగత్యం ప్రతి ప్రోగ్రామ్ బిగినింగ్ ఎండింగ్ ధ్యానంతో చేసుకోవాలి. మనం ఈ పర్వదినాన్న ధ్యానం చేద్దాం. మనం మరొకసారి ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ ధ్యానం అయిన తర్వాత ఇంకొందరు ప్రముఖులు మాట్లాడతారు. మనకు విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ సన్మానం చేసుకుందాం. ఆ మహా శివునికి, శివపార్వతుల చైతన్యానికి ప్రతీక శివరాత్రి. అర్ధనారీశ్వరులు అంటారు. ఈ శివ పార్వతి నిలయంలో సురేష్ పిరమిడ్ ప్రారంభోత్సవం చేసుకున్న ఈ శుభ సందర్భంలో ఈ శివరాత్రి పర్వదినాన మనం ధ్యానం చేయడం
మహాద్భుతం. ఒక 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. శ్రద్ధగా చేద్దాం. హాయిగా ఈ ఆహ్లాదమైన వాతావరణంలో ప్రశాంతంగా శ్వాసధారతో ధ్యాసధార, ఎటువంటి ఆలోచన వద్దు. ఈరోజు శివరాత్రి అంటేనే ఎరుకకు ప్రతీక. శివరాత్రి రోజు మెలకువ ఉంటే చాలు, ఎంతో జన్మజన్మల పుణ్యఫలం అంట. పూర్వకాలంలో ఎవరింట్లో అయితే నిద్రపోతుంటారో వాటి మీద రాళ్ళు విసిరేయాలంట. అంటే ఈరోజు మెలకువగా ఉండడం అనేది అంత విశిష్టమైనది. ఈరోజు ఆత్మ యొక్క ఎరుకలో ఉండి మన యొక్క చైతన్యాన్ని పెంపొందించుకుందాం. లింగోద్భవం అనేది ప్యూర్ కాన్షియస్నెస్కి ప్రతీక. ఈ రోజంతా విశేషంగా ధ్యానానికి ప్రాముఖ్యతనిద్దాం. శ్రద్ధగా చేద్దాం. హరి మనోబుద్ధ్యహంకారచిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వం న చక్రాణనేత్రే న చ వ్యోమభూమిన్న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. న మే ప్రాణసంగో న మే పంచభూతః న వా సప్తధాతుం న వా పంచకోశః న వాక్పాణిపాదౌ న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ మదో నైవ మే నైవ మాత్సర్యభావః న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానందరూప శివోహం చిదానందరూప శివోహం శివోహం. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థో న వేద న యజ్ఞ అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానందరూప శివోహం
శివోహం చిదానందరూప శివోహం శివోహం न मे मृत्युजस्को न मे जातिभेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्या चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् अहं निर्विकल्पो निराकाररूपो विभूत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न च सङ्गतं नैव मुक्तिर्न मेय चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं 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 ఆఖరి ఒక్క నిమిషం చాలు మనస్సు పరిపూర్ణంగా శూన్యమై పూర్ణ శక్తిని జ్ఞానాన్ని పొందడానికి. ఆఖరి 30 సెకండ్లు. ఆఖరి 10 సెకండ్లు మాత్రమే.
5 4 3 2 1 0. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీకు అనుభవం ఉంచండి. 5 సెకండ్స్. నెమ్మదిగా మీ చేతులు చూస్తూ మీ కళ్ళు తెరవండి. ఓకే ఫ్రెండ్స్, ఈ మహాశివరాత్రి పర్వదినాల ఈ అద్భుతమైన పిరమిడ్ క్షేత్రాన్ని ప్రారంభించుకోవడం మన మహద్భాగ్యం. ఈరోజు ధ్యానం చేయడం ఎంత ముఖ్యంలో ఈ రోజంతా సోల్ యొక్క అవేర్నెస్లో ఎరుకలో ఉందామా, మెలకుగా ఉందామా, లింగోద్భవ సమయాన్ని వాడుకుందాం. ఓకేనా? కాబట్టి ఈరోజు ఎంతో అద్భుతమైన సందేశాలు ఇచ్చిన ఈ అద్భుతమైన మాస్టర్స్ అందరికీ సన్మానం చేసుకోబోయే ముందు ఓ 2 మాటలు. నెక్స్ట్ పిఎంసీ మీద ఒక అంబాసిడర్ మీద ఒక్క సెకండ్ చెప్పేసేది అందరిని జాయిరామా చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనందరి కలయిక కారణమైన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పరమగురు మండలందరికీ కూడా ధన్యవాదాలు చేసిన, అలానే ఈ ప్లాట్ఫామ్ మీద అలంకరించిన మాస్టర్స్ అందరికీ కూడా వారందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు. పిఎంసీ గురించి ఇందాక రాఘరావు గారు చెప్పమంటే శేఖర్ గారు చెప్పారు. దాని మీద ఒక చిన్న ఇన్ఫర్మేషన్ 1 మినిట్లో చెప్పి ముగిచ్చేస్తాను. మనకి పిఎంసీ ట్రస్ట్ అని ఉందండి. దానిలో 50,000 కడితే అంబాసిడర్గా జాయిన్, అంటే మనం ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళే కట్టవచ్చు. లేని వాళ్ళు ఎవరినైనా అడిగి మనం డొనేషన్ 1 ఇయర్ టైం ఇస్తారు. అవకాశం ఉన్న వాళ్ళందరూ, ఎందుకంటే ఇప్పుడు పత్రిసార్ కళల పంట పిఎంసీ మనకు ముందర, ఎందుకంటే ఇప్పుడు జరిగింది కార్యక్రమం. మరి ఇదంతా ప్రపంచ దేశాలు చూడిందంటే ఎలా చూస్తున్నారంటే ఎలా జరుగుతుంది? పిఎంసీ ఛానల్ ద్వారా జరుగుతుంది. ఇదంతా మొత్తం అన్ని దేశాలు చూస్తాయి వాళ్ళు ఈ జరిగిన కార్యక్రమానికి. నిజంగా ఈ పిరమిడ్ కట్టించిన సురేష్ పిరమిడ్ ధ్యాన కేంద్రం వాళ్ళ బాబుకి, శివపార్వతి మోతిలాల్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దామండి. ఈ కార్యక్రమం ప్రపంచ దేశాలన్నీ చూస్తాయి. మరి పత్రిసార్ కళల పంట 2019లో స్టార్ట్ చేశారు. నేను అలానే ఎలా అంబాసిడర్ ఒక్క నిమిషం చెప్పి ముగిస్తాను. 50,000 అంటే మనలో అజ్ఞానం ఉన్నప్పుడు ఎలా ముందలకు అడుగు వేయని దీనికి నిదర్శన. దుర్గావాణి మేడం ట్రస్ట్ మేడం అడిగింది, మేడం జాయిన్ అవ్వడం మేడం అంటే నేను కట్టించలేనని వాయిదా వేశా. ఒకనాడు నేను ధ్యానం చేస్తుంటే ఇలా పిరమిడ్లో నుంచి వాయిస్ పత్రిక గారు మెసేజ్ వస్తుంది, ఎన్నాళ్ళు ధ్యానం క్లాసులు చెప్పుకుంటూ నువ్వు వెళ్తావా, ఈ పత్రిక గారు కళల పంటకి అందరూ తలా చెయ్యూతనివ్వాలంటే నువ్వు ఒక్క అడుగు ముందరకైనా మెసేజ్ చేస్తే వెంటనే నేను అంబాసిడర్గా జాయిన్ అవ్వడం జరిగింది. అంటే నా చేత చేయించబడుతుంది, ఇక్కడ నేనుగా చేసేది. 22 మంది నేను కట్టలేను అనుకుని దాన్ని 4 నెలల్లోనే అచీవ్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది. 50,000 కట్టడం జరిగింది. 22 మందిని కొత్త వాళ్ళని జాయిన్ చేయించడం జరిగింది అంబాసిడర్స్గా. అంటే ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఉన్నవాళ్ళు వాళ్ళంతటికి వాళ్ళు కట్టండి, లేని వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరినైనా నేను ఇస్తారు. మనం అడిగితే అమ్మాయిన అన్నం పెట్ట నిరూపణ ఇదే. కాబట్టి ఫ్రెండ్స్, మన పత్రిసార్ కళల పండుని ఇప్పుడు ఆల్రెడీ ధ్యాన జగత్ అయిపోయింది, శాఖాహార జగత్, పిరమిడ్ జగత్ అయింది. ఇది కూడా మనం అందరూ ఇప్పుడు చూడండి, మరి ఆగ కట్టక కొన్ని ఊళ్ళో రాలా, కొన్ని ఊళ్ళకి రాటల పిఎంసీ ఛానల్. మనం అందరం ట్రస్ట్ అంటే వాళ్ళు సహాయం చేస్తే మనం అందరం కూడా ఆ పిఎంసీని చక్కగా ముందుకు తీసుకువెళ్ళినాం. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళు కిందకి రెసిప్ట్ ఇస్తారండి. తీసుకుని ఒక 6 దాకా ఇచ్చారు. దయచేసి అందరూ మీ పేరు, ఫోన్ నెంబర్లు వేసి రెసిప్ట్ ఇస్తాను. తప్పకుండా తీసుకొని ఇంక ఇద్దాం అనుకున్న వాళ్ళు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, పిఎంసీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. నేషనల్ పిరమిడ్ వెజిటేరియన్ మూవ్మెంట్ అని కొటేషన్స్ వస్తున్నాయి అందరికీ, బాగున్నాయా? అంటే అహింస గురించి అన్ని కొటేషన్స్ ఉన్నాయని వెతికితే దొరుకుతున్నాయి. చాలామంది మొన్న ది గ్లోబల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు గిరిజారాజన్ వాళ్ళ ఐడియా ఉన్నారా? ఈ తెలుగు కొటేషన్స్ చూసి చాలా అద్భుతంగా ఉన్నాయని హక్ చేసుకున్నారనమాట. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఇంకా మన స్వర్ణలత గారు, జక్క రాఘరావు గారి సహకారం కూడా తీసుకొని ఈ నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళబోతున్నాము. వారిద్దరు వస్తారు, గట్టి క్లాప్స్ కొడదాం. అందరూ ఉండండి. మరి ఇక్కడ ఉన్న ప్రముఖులందరికీ సన్మానాలు చేసుకుందాము. మంచి ఫోటోగ్రాఫర్ కావాలి మాకు ఇక్కడ. విజయభాస్కర్ గారు,
ఎవరి దగ్గర సన్మానం మ్యూజిక్ ఉందండి? సన్మానం మ్యూజిక్ ఉంటే కొద్దిగా ఫోన్ ఇవ్వండి. సన్మానం మ్యూజిక్ ఎవరి దగ్గర ఉందా? వావ్, మరి మోతీలాల్ గారు మొక్కల్ని బహుమతి ఇస్తున్నారు. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. సేవకు ప్రతిరూపం మన బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారు, మన బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మ గారు, అలాగే మన బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత గారు, బ్రహ్మ విద్వన్మణి రాజ్ కుమార్ గారు రావాలి. ఫోటోలు తీశారండి? ఈ ఇద్దరు శ్రీమూర్తులకు ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. స్త్రీ శక్తి అంటే ఏంటో వారి అద్భుతమైన సేవతో ఎందరినో ప్రేరణ కలిగించిన ఈ అద్భుతమైన శ్రీమూర్తులకి సన్మానం చేసుకోవడం అంటేనే మన మహద్భాగ్యం. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఎవరో ఫ్లవర్ ఇస్తున్నారు. ఓకేనా? చెన్నకేశ్వరరావు గారు, గాంధీ గారు. బొట్టపాటి శంకర్ గారు రావాలి. బొట్టపాడు గ్రామ సర్పంచ్ శంకర్ గారు కూడా రావాలి. అర్జెంట్గా ఆయన లాక్కురండి. చీఫ్ గెస్ట్ అయ్యి ఉండి స్టేజ్ దగ్గర ఉండమంటూ ఉంటారు. ఆయన ఎక్కడో లాక్కురండి శంకర్ గారిని. ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి కొద్దిగా స్పేస్ ఇవ్వండి. క్లాసులు బాగా చెప్పాలి, ధ్యానం బాగా చేయాలి, ఫోజులు బాగా ఇవ్వాలి.
బొడ్డపాడు వాస్తవ్యులు శంకర్ గారు. ఇప్పుడు పిఎంసి రమాదేవి గారా? గన్నవరం రమాదేవి గారు. శంకర్ గారు ఏదండి ఆయన తర్వాత సన్మానం చేసుకుని వెళ్ళమనండి. పిలవండి, లాగేయండి, ఎవరైనా పంపించి లాక్కరమనండి. 5 నిమిషాల తర్వాత వడ్డించుకోమనండి. గన్నవరం అంటే ఎయిర్పోర్ట్. అందరినీ ధ్యానంతో ఫ్లైట్ ఎక్కిచ్చే రమాదేవి గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. బొడ్డపాడు శంకర్ గారు. మన యంగ్ అండ్ డైనమిక్ మాస్టర్ శివ గారికి గట్టిగా చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేద్దాం. గట్టిగా గట్టిగా ఇంకాస్త గట్టిగా. తప్పాలి కప్పతేలా సన్మానానికి ఇదే గుర్తు. సైడ్ చేయాలి, సైడ్ చేయాలి. మమ్మీ రెడీ. అమ్మా బ్రహ్మ విద్వాంసులు అందరూ రావాలి. సైడ్ 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 పక్కన నిలబడి ఇవ్వాలి మీరు. బ్రహ్మ విద్వాంసులు అందరూ రావాలి. అది మమ్మీ చాలా గుడ్డుగా. ఓకే ఓకే రైట్ 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 రైట్. వద్దులే పదాలు పట్టుకుంటారే, పదాలు వద్దు. సైడ్కి ఉంటే కెమెరా కట్టు వచ్చారు అంత సైడ్కి. సైడ్ సైడ్ ఓకే ఓకే. ఓకే శంకర్ గారిని లాక్కురండి. శంకర్ గారు హోటల్లో ఉన్నారంట.
ఆంటీ దగ్గర ఉంది నాన్న కింద చేసేదే ఉంది, వీళ్ళ ప్రోగ్రామ్ వీళ్ళదే కదా, అది పబ్లిక్ ప్రోగ్రామ్ కాదు కదా, అది పబ్లిక్ ప్రోగ్రామ్ కాదు. మేము మిల్లు అలవాటు చేయడానికి అసలు చేస్తే 10 కిలోలు పోస్తే సరిపోతాయి. ఇంట్లో దక్కునేవాడు జీతగాడు ఉండేవాడు పాటు 3 లోపల కొట్టుకుంటాడు.
మీరేం బైక్ రాలేదు సన్మానం చేసిన టీఎంసీలో పెద్దన్న తమ్ముడు